అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఆ జోకర్ రమేష్ గారు నేను ఇలా భూమి కబ్జా చేసి అమ్ముకుంటుంటే చంద్రబాబు నాయుడు చట్టుకుంటున్నాడండి. ఏమంటే గౌడు కులస్తులందరూ వచ్చేయండి, బీసీ కులస్తులందరూ వచ్చేయండి, నాకు సపోర్ట్ ఇచ్చేయండి అంటున్నాడు. ఇటు వీడి కబ్జా చేసి భూములు అమ్మేస్తాడట. ఈయన్ని గవర్నమెంట్ ఏమైనా అంటే కనుక, అంటే పోలీసులు ఏమైనా అంటే మొత్తం కులవంతా లెగిసి వచ్చేయాలట. కానీ అమర్నాథ్ గౌడ్ అని ఒక కుర్రోడు సేమ్ ఈడు కులస్తుడే. వాళ్ళ అక్కని వైసీపీ వాళ్ళు ఏడిపిస్తుంటే, ఒరే ఎందుకు ఏడిపిస్తున్నారని అడిగినందుకు సిద్ధగొడేసి చాలా చిత్రహింసలు పెట్టి బతుకుండగానే అతని మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు చిన్న కుర్రోడిని. అక్కడికి ఆ కులవంతేలు సపోర్ట్ చేయాలో వద్దండి? ఆ కులం నిలబడాలో వద్దా? అప్పటికి అక్కడ కుల పెద్దలు వెళ్ళి అరే మా అమర్నాథ్ గౌడ్ని చంపేశారు, వైసీపీ గవర్నమెంట్ వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని అక్కడికి వెళ్ళి ఆ కుల పెద్దలు వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే అక్కడికి ఇదే జోకర్ గారు వచ్చి ఏమన్నాడు తెలుసండి? రండి చూపిస్తాను మీకు. మూర్తి గారు తీశారు దీన్ని బయటికి. మూర్తి గారు ఈ మధ్య 2.0 అయిపోయాడు. చాలా స్పీడు, చాలా అగ్రెసివ్, మామూలుగా ఇవ్వట్లేదు జనాలకి అటాక్ అయితేనే వైసీపీ వాళ్ళకి. కులం కూడి పెడుతుందా? ఎందుకురా కుల రాజకీయాలు చేస్తారు? ముసలి నక్క భయంకరమైన బూతులు తిట్టాడు. కులం ఎందుకు వాడతారు రాజకీయాల్లో అని. ఇప్పుడు కులం కార్డు తెచ్చాడు. రెండు ఒకసారి ప్లే చేయండి చెప్తా. పీసీఆర్ ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు? కుల సంఘాలుగా వచ్చిన మీ పెద్దలను కూడా అడుగుతా ఉన్నా, ఇక్కడ స్థానిక శాసనసభ్యుని అడుగుతా ఉన్నా, కులాలు కూడి పెడతాయా? మన కులం మనం కాపాడుకుందాం. కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం, ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఒక బలహీన వర్గాల వ్యక్తి, ఒక పసిపిల్లోడి ప్రాణం పోతే, చిన్న పిల్లోడిని ఘోరాతి ఘోరంగా చంపేస్తే అక్కడ కుల సంఘ నాయకులు వస్తే ఇలా వాగాడు ఎదవా. అదే ఈడు కొడుకు కబ్జా చేసి 10 కోట్ల రూపాయల ఆస్తిని నొక్కేయడానికి ట్రై చేసి అడ్డంగా ఏసీబీ వాళ్ళకి దొరికేస్తే ఇప్పుడు ఎదోక అర్జెంటుగా కుల సంఘాలన్నీ వచ్చేయాలటండి. మొత్తం ఆ కులస్తులందరూ వచ్చేసి వీళ్ళు చేసే దొంగ పనికి సపోర్ట్ ఇచ్చేయాలట, వీళ్ళు చేసే పోరంబోగు పనికి సపోర్ట్ ఇచ్చేయాలట. అదే వేరే వాడికి కష్టం వస్తే కనుక కుల సంఘాలు ఎందుకు వస్తున్నారు మీరు? కులమైన కూడి పెడుతుందా? ఏ కులాన్ని ఎందుకు అమ్ముకున్నారో అని అడుగుతుండే ఎదవీడు. అంత ఎదవన్నారు ఎదవీడు జోగి రమేష్ గారు. ఈయన ఉత్తినే తిట్టనండి, ఎవరిని అంత అలా తిట్టను నేను. కేవలం ఈయనే అంత గట్టిగా ఎందుకు తిడతానంటే అంత ఎదవ, అంత గలీజీ ఎదవీడు. జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు. ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? అదేందండి ఇది విషయం. ఈడికి కష్టం వస్తే కావాల్సి వచ్చింది. జోగరగాడికి కష్టం వస్తే కులం వచ్చేది. అదే ఆ కులంలో ఎవరినైనా ప్రాణం పోయినా సరే వేరే వాడు కొడుకు నిర్ధాంతరంగా చంపబడితే అక్కడ కులం కూడి పెడుతుందని అడుగుతాడు ఎదవా. ఈడు కొడుకు కబ్జా చేసి జైలుకి పోతే ఈయన రేపు పొద్దున్న జైల్లో పెడుతున్నారంటే కులం అంతా వచ్చి కాపాడాలంటే అంత నీచులండి. ఎలా పడితే అలా వాడుకుంటారు వాళ్ళ అవసరానికి. ఇంత గలీజ్గాల్ని ఎక్కడ బతుకులో నేను ఎక్కడా చూడలేదండి బాబు. మళ్ళీ ఒకసారి ఏమనుకోకుండా మళ్ళీ ఒకసారి చూడండి. అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు ఎదవ నా కొడుకు ఏం మాట్లాడాడు? ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు? ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టు? మరి నువ్వు ఎంతకాలం పాటు పెడతావు తాకట్టు? ఇప్పుడు నువ్వు కబ్జా చేసి నువ్వు కులం పేరు వాడుకోవచ్చు, వేరే కుల సంఘ నాయకులు అన్యాయం జరిగిందని అడగకూడదు. కుల సంఘాలుగా వచ్చిన మీ పెద్దలను కూడా అడుగుతా ఉన్నా, ఇక్కడ స్థానిక శాసనసభ్యుని అడుగుతా ఉన్నా, కులాలు కూడి పెడతాయా? మన కులం మనం కూడి పెట్టినప్పుడు మరి ఎందుకు వాగేవరా? ఇప్పుడు ఎందుకురా? నేను వెనకబడిన కులానికి చెందినోడిని, నేను గౌడు కులస్తున్నాను ఎందుకు వాగుతున్నారు ఇప్పుడు? అంటే ఇక్కడ మళ్ళీ కులాల కుంపట రేపాలి, బీసీలకి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ గొడవలు క్రియేట్ చేయాలి, శాంతి భద్రతల సమస్యలు తీసుకురావాలి, వెంటనే జగన్ వచ్చి రాష్ట్రపతి పాలన అడగాలి.